గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి ప్రజాపాలన, వర్ధిల్లాలి ప్రజాపాలన, వర్ధిల్లాలి రైతు సంక్షేమ ప్రభుత్వం, వర్ధిల్లాలి రైతు సంక్షేమ ప్రభుత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి నెలలోనే సంవత్సరాల కాలంలోనే ఈ యొక్క రాష్ట్రం లోపల ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ఇవాళ నీడలేనటువంటి నిరుపేద కుటుంబాలకు ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మొన్న మన హుస్నాబాద్ నియోజకవర్గం లోపల 3500, చిగురుమాడు మండలానికి 305 ఇళ్లు కేటాయించి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా గత 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా నాకు తెలిసి చిగురుమాడు మండలం లోపల దత్తత గ్రామం లోపల 2247, దాంతోపాటు హుస్నాబాద్లో ఒక 200 చిల్లర, దాదాపుగా 450 నుంచి 500 ఇళ్ళు 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గ స్థాయిలో పూర్తి చేసినటువంటి ఒక పాపాన పోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3500 ఇళ్లను ఒక నియోజకవర్గానికి ఇస్తుంది. అది కూడా దఫాల వారీగా ఈ యొక్క రాష్ట్రంలో ఉండబోయేటువంటి నిరుపేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటువంటి ఒక బాధ్యత తీసుకున్నటువంటి ఒక ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందులో భాగంగానే మేము చూసినాం గతం లోపల ఈ అప్లికేషన్లు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్ ఇచ్చినటువంటి అప్లికేషన్లలో చిగురుమాడు మండలంలో 9,000 అప్లికేషన్ దరఖాస్తులు వచ్చినాయి. అందులోపల పూర్తి స్థాయిలో స్క్రూటింగ్ చేసి 4,000 పైచీలకు పూర్తి స్థాయి అర్హతల వారిని గుర్తించారు. ఆ గుర్తింపు కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి దరఖాస్తులన్నీ కూడా గ్రామ సభలో పెట్టి ఈ యొక్క వ్యక్తికి ఇవ్వచ్చా ఇవ్వరాదా అని పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత అన్ని రకాల అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేసింది. 4,000 పైచీలుకున్నటువంటి ఒక దరఖాస్తులలో అర్హులైన వారిలో మేము మొన్న 305 మందికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అందులో మేము తీసుకున్నటువంటి ఒక అంశం ఏ ప్రాతిపదికన ఎంపిక చేసినామంటే ముందుగా అసలే ఇల్లు లేని వాళ్ళు, పూర్ పీపుల్ కాదు, పూర్ ఆఫ్ ద పూరెస్ట్ బీద వాళ్ళల్లో కడు బీద వాళ్ళను ముందుగా వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చి మేము 305 మందిని సెలెక్షన్ చేసినాం. ఈ యొక్క సెలెక్షన్ చేసిన వాళ్ళు చాలా ఆనందంగా ఇవాళ ముగ్గులు పోసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. మరి మొన్న ఏవో కొన్ని పార్టీలు చిన్న చిత్తగా పార్టీలు వాళ్ళ యొక్క పార్టీ ఉనికి కోసం ఇల్లు అక్రమాలు జరిగినాయని చెప్పి వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకునే దిశగా దుకాణం ఎట్లా మూతపడ్డది, ఇట్లన్నా కొద్దిగా మా ఉనికిని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఆరాటం కొద్దీ వాళ్ళు ధర్నాలని ఏవో కార్యక్రమాలు చేసిండ్రు. మేము వాటిని అసలు కౌంట్లోకి తీసుకుంటలేము. తెలుసు, గత 10 సంవత్సరాల చరిత్ర అందరికీ తెలుసు. ఇవాళ ఈ యొక్క చిగురుమాడు మండలంలో మేము ఎక్కడ కూడా చేతివాటం ఉపయోగించలేదు. గత 10 ఏళ్లలో మాకు తెలిసిన కాడికి మేము చెప్తా ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, తర్వాత రైతు బీమా పథకం వస్తే కూడా 5 లక్షల రూపాయల బీమా పథకం వస్తే కూడా బీసీ బంధు పేరుతోటి ఇవాళ ఎస్సీ బంధుతో పేరుతోటి ముందుగానే దళిత బంధు పేరుతోటి డబ్బులు తీసుకున్నటువంటి ఒక వాళ్ళ ఆచారం వాళ్ళకు మింగుడు పడక, ఎందుకంటే గతంలో వసూలు చేసినటువంటి వాళ్ళు కాబట్టి మరి ఇప్పుడు కూడా వీరు కూడా గట్టినే వసూలు చేస్తారు అనేటువంటి ఆలోచనలు, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మేము నిష్పక్షపాతంగా చెప్తున్నాం, పారదర్శకంగా చెప్తున్నాం. గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పినాం. మేము కూడా ప్రతి గ్రామ సభలో చెప్తున్నాం. ఎక్కడ కూడా చేతి వాటం ఉపయోగించకుండా, నయా పైసా ఎవ్వరికి ఇవ్వకుండా పూర్తి స్థాయి అన్ని రకాల అర్హతలున్న వారికి, అందులో పూర్ ఆఫ్ ద పూరెస్ట్ బీదవాళ్ళు కాదు, కడు బీద వాళ్ళను ముందుగా ఎన్నిక చేసి మేము ఇల్లు కట్టించేటువంటి ఒక బాధ్యత తీసుకున్నాం. ఖచ్చితంగా నిలబడి ఇల్లు పూర్తయ్యే వరకు అన్ని బాధ్యతలు తీసుకుంటామని చెప్పి ఒక సందర్భంగా మేము మండల ప్రజలు చెప్తున్నాం. ఇంకొక అంశం, అది రాజీవ్ యువశక్తి లోపల ఇంతవరకు ఫైనలిస్ట్ అయిన సంగతి మాకు తెలియదు. మరి గతం లోపల వీళ్ళు 10 ఏళ్లలో 2 సార్లు బీసీ బంధు పేరుతో ఇచ్చిండ్రు. ఒక మారు 150 యూనిట్లు ఇచ్చిండ్రు. ఇంకొక దఫా 37 యూనిట్లు మాత్రమే, కేవలం 37 యూనిట్లు మాత్రమే ఇచ్చిండ్రు. అది కూడా 50,000తో ఇచ్చిండ్రు. ఇవాళ ఒకే దఫలో దాదాపు ఒక 250 నుంచి 300 యూనిట్లు ఒకే దఫలో ఇవాళ రాజీవ్ యువశక్తి పేరుతో బీసీ, ఎస్సీ, తర్వాత ఈబీసీ వాళ్ళకు కూడా పూర్తి స్థాయి లోపల మనం లోన్లు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది ఒక ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక అభివృద్ధిని, సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక, అంటే కాంగ్రెస్ యొక్క ప్రాబల్యాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ఉనికి కోసం చేసేటువంటి ఒక
ఆరాటం మాత్రమే తప్ప ఇక్కడ మేము దేనికైనా రేపు సిద్ధంగా ఉన్నాం. నడి బజార్లో నిలబడి మా నుంచి ఎవరైనా చేతి వాటి ఉపయోగించినట్లయితే మేము దేనికైనా దానికి సిద్ధం. గతంలో 10 ఏళ్లలో మీరు ఎమ్మెల్యే క్యాంపులో కూర్చొని పేర్లు సెలెక్షన్ చేసింది, పేర్లు సెలెక్ట్ అయినాక కూడా నచ్చని వాళ్ళు మీకు అని ఉంటే తెల్లారేసరికి పేర్లు మార్పు చేసినటువంటి ఒక సంగతులు కూడా మా దగ్గర ప్రూఫ్ తోటి ఉన్నాయి. మేము బేషరతుగా ఒకటే చెప్తా ఉన్నాం, నిజానికి ఎక్కడన్నా మా దగ్గర అవినీతి కనిపించిన గత 10 ఏళ్లలో మీరు చేతవాటం ఉపయోగించినట్లయితే వాటికి మేము బహిరంగ సవాలు విసురుతున్నాం. ఏ చౌరస్తాలైనా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాలో లోపాలు ఉంటే మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండని చెప్పి మేము మీకు సందర్భంగా బహిరంగంగా సవాలు విసురుతాను. ఇంకొక అంశం, ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. రేషన్ కార్డులు అయితే అధికారులే ఇంటింటికి పోయి వాళ్ళను పూర్తి స్థాయిలో విచారణ జరిపిండు. ఇళ్లలో ఏ విధంగా ఇళ్ల పంపిణీలో ఏ విధంగా విచారణ జరిపిండు, అదేవిధంగా రేషన్ కార్డులో కూడా విచారణ జరిపిండు. ఇవాళ ఎక్కడ కూడా ₹1 అవినీతి లేకుండా, కులము మతం అని చూడకుండా, మా పార్టీ మీ పార్టీ అని చూడకుండా మేము నిష్పక్షపాతంగా పారదర్శకంగా అధికారులకి వదిలిపెట్టి అధికారులను ఎంపిక చేయమని చెప్పినాం. ఇవాళ అధికారులు అగ్గు దొరికిందని చెప్పి వాళ్ళ మీద మీరు అవాకులు చెవాకులు చేసేటువంటి కార్యక్రమం చేస్తే మేము ఎట్టి పరిస్థితులు కోరుతాం. మీరు రండి, బహిరంగ సవాల్కు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి ప్రజాపాలన. సంవత్సరాల కాలంలోనే ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిందో అదేవిధంగా ఈరోజు ప్రతి సంక్షేమ పథకం నిధులు సమకూర్చుకుంటూ ఆర్థిక భారం మీద పడ్డా కూడా మరి అంచెలంచెల వారీగా మరి సంక్షేమ పథకాలను మంజూరు చేస్తూ ప్రజల కొరకు ఎలాంటి పైరవీలు తావు లేకుండా నేరుగా ప్రభుత్వమే ప్రజలకు రేషన్ కార్డులే కానీ, ఇందిరం ఇళ్ళే కానీ, రాజీవ్ శక్తి కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి ప్రభుత్వ అధికారులే సెలక్షన్ చేసుకుంటూ మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి ఎలాంటి గ్రామ సభల్లో కానీ ప్రజల్లో కానీ మరి వారు పెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మరి మండల పరిషత్ కార్యాలయంలో కానీ మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కానీ వారి యొక్క అనుచరులకే మంజూరు చేసింది తప్ప ప్రజల సమక్షంలో ఏ ఒక్క సంక్షేమ పథకం అభివృద్ధి చేయలేదు. అదిలో కూడా మండలంలో 1-2 వాళ్ళు చేసిండ్రు. పూర్తిగా ప్రజల్లో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీ పూర్తిగా అమలు చేయకుండా వాళ్ళ కార్యకర్తలు 1-2 ఇచ్చుకుంటూ కాలాన్ని గడిపారు తప్ప మరి ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రజలకు భాగస్వామ్యం చేయలేదు. మరి ఈరోజు వాళ్ళు ఇందిరం ఇళ్ల మీద కానీ ఏదే సంక్షేమ పథకం అని వాళ్ళు మాట్లాడే అధికారం నైతిక హక్కు లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసే అన్ని అవినీతులు బయటపడతాయి. మరి ఇలా మా ప్రభుత్వం లేదు, మరి మా పార్టీ ఉనికి కోల్పోతున్న ఉద్దేశంతోనే ఒక ధర్నా కార్యక్రమం చేపట్టిండ్రు. మీ ధర్నా కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇలా ఏ ఒక్క ఇల్లు కానీ ఏ ఒక్క రాజీవ్ శక్తి పథకం కానీ మేమైనా పాల్గొని ఇచ్చినట్టయితే దేనికైనా నిరూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఓర్వలేక మరి మీ ప్రభుత్వం మీ యొక్క పార్టీ ఉనికిపోతుందనే ఆలోచన తప్ప మీరు ఎలాంటి సంక్షేమ పథకాల్లో మీరు అవినీతి జరిగిన నిర్ణయాలను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మీరు లబ్ధిదారులు ఇంటికి వాళ్ళు ఒక్కొక్కరు ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత వాళ్ళ ఆనందాన్ని వెళ్ళిపుస్తారో వాళ్ళ దగ్గరికి పోయి మీరు ప్రెస్ మీట్ పెట్టుంది. కానీ ఏదో దొరికించుకొని ఎక్కడో అంగట్లో దొరికించుకొని అవ్వాలని ఏడిచినట్టు ఎక్కడికి పోయి ప్రెస్ మీట్లు ఎక్కడికి పోయి ధర్నాలు చేస్తారు. అట్లా కాదు. మీరు ప్రతి విలేజ్లో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు లబ్ధిదారులు. మీరు ఏది 10 సంవత్సరాల నుంచి ఒక ఊరి కూడా ఇల్లు అని రోజు మీరు ఏదో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి ఇంత తప్పులుండగా కూడా ధైర్యం చేసి ప్రతి ఒక్కరికి ఎవ్వరికి కానీ గుర్చుండకుండా చూడాలని ఇల్లు కట్టిస్తుంటే మీరు అక్కాసతోని కాంగ్రెస్ పార్టీకి ఇదంతా మంచి చేస్తుంది కదా, మేము అట్టాడిపోయేటట్టున్నాం అని మీ అక్కాసతో చేసిన మంచిది కాదు. మీరు ఇంత మూర్ఖంగా పోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి మీరు గ్రహించుకొని ఎదుర్కోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా ఈ జిల్లాలో ఇవ్వకుండా, యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ మా ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవన్నీ ఇస్తూ ఉంటే ఓర్వలేక వాళ్ళు ఈ విధంగా మా పైన లేని ఆరోపణలు చేసుకుంటూ నిజమైన లబ్ధిదారులకే మేము నిధులు ఇచ్చినాం. అదేవిధంగా యువ వికాసం ముందు కూడా నిరుద్యోగుల యువకులకే అవి ఇవ్వడం జరుగుతుంది. కానీ
వాళ్ళని ఎలాంటి వాళ్ళకు అనర్హులకు ఎవరికి ఇవ్వలేదు. కానీ వీళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేసి మా పైన ఆరోపణలు చేస్తే మీకే అది చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికైనా నిజం తెలుసుకొని ప్రజలలో నిజం తెలుసుకొని మాట్లాడాలి జిల్లా నాయకులు కానీ మండల నాయకులు కానీ అని చెప్పి ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు చిగురుమాడు మండల కేంద్రంలో పత్రికా సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరికీ నమస్కారం, అలాగే పాత్రికేయ మిత్రులకు నమస్కారం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీరేం చేశారు? ఈరోజు ఎంపీడీ ఆఫీసుల పేరు మీద ధర్నాలు పెట్టి అలాగే పత్రికే పేపర్ల ప్రకటనలతో మీరు కాలయాపన చేస్తూ అర్హులకు లబ్ధి చేకూరని లేదని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మీరు బీసీ, ఎస్సీ, మైనార్టీ నిరుపేదలైనటువంటి ఎలాంటి లబ్ధి చేకూర్చారు? ఆనాడు బీసీ బంధు పేరిట, మైనార్టీ బంధు పేరిట, దళిత బంధు పేరిట ఎంతమంది నిరుపేదలను మీరు మోసం చేశారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో ఈరోజు ప్రతి ఒక్కటి అమలు చేసే దిశగా మేము ప్రభుత్వాన్ని పేదలకు లబ్ధి చేకూరాలని చెప్పేసి ఫ్రీ బస్ అయితేనేమి, అలాగే ఉచిత రేషన్ బియ్యం అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, అలాగే నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి అన్ని ఒక కార్యరూపకంగా నిరుపేదలకు ఎవరైనా చూసి ఎంపిక చేస్తున్నాం. దీనిలో భాగంగా మీరు ధర్నాలు చేయకుండా ప్రజాక్షేత్రంలో మీరు చేయండి. అలాంటి ముఖం లేకుండా ఎంపీడీఓ ఆఫీసులో ధర్నా చేయడం ఎంతవరకు అది మీకే తెలియాలి. అలాగే మేము ఈరోజు మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మహారాలను చేయాలి, అలాగే కోటీశ్వరులను చేయాలని చెప్పేసి ఉచిత బస్సు ఇచ్చి ఆ బస్సులకు కూడా మేము యజమానులను చేస్తున్నాం. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విమర్శించడానికి మీకు ఎలాంటి రూట్ దొరుకుతుందో మాకు అర్థం కావడం లేదు. మీరు దయచేసి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం మీరు భాగస్వాములకు కండి. అలాగే మీ గౌరవనీయులైన మీ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు కూడా చెప్పండి. మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవ్వండి తప్ప ఈరోజు అర్హులకు అవకతవకలు జరిగాయని చెప్పి మేము ఎప్పుడైతే ఇందిరమ్మ ఇల్లు కేటాయించినామో అప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకోవడం జరిగింది. అదే గ్రామ పంచాయతీలో మేము దరఖాస్తులను కూడా మీ రెఫరెండం ప్రభుత్వ అధికారులు చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు పేర్లో వచ్చిన వాళ్ళలో లిస్టులో అనర్హులు ఉన్నారో అని చెప్పి మేము అడిగాం. ఆ రోజు ఎవరు కూడా మాత్రం చెప్పలేదు. ఈరోజు ప్రతి ఒక్కటి ముఖ మీదకి వచ్చి చూడండి, మీరు ప్రతి ఒక్కరి అర్హులకే మేము ఇస్తున్నాం. అలాగే రాజీవ్ యువ వికాసం కూడా అది ఇప్పటి వరకు ఎలాంటిది రాలేదు, బయట నుంచి పేపర్ కూడా లిస్ట్ అవుట్ కాలేదు. దానికే ఈరోజు మీరు పోయి ఇక్కడ అవతావకాలు జరిగాయి, ఏదో జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు గత 10 సంవత్సరాల్లో కుటుంబ నియంత్రణ పాలన వ్యవహరించారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఒకే కుటుంబంలో 4 ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చలామణి అవుతూ ఆ రోజు మీరు ఏం చేశారు ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఖబర్దార్, ఇప్పటికైనా మీరు కనీసం ఒక భావజాలంతో మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీకి మీరు ఏదంటే తగిన సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ఏదో చేస్తామని చెప్తే ఎవరు ఊరుకునేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షంగా వ్యవహరిస్తుంది. ఈరోజు పేద పార్టీగా ప్రతి ఒక్క పేద బిడ్డకు సంక్షేమ పథకాలు అందాలనే ఒక ధ్యేయంతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్ దిశగా కోరుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి చేసింది ఏం లేదు. ఈ మన గతంలో డబుల్ బెడ్రూమ్ అని ఇళ్ళని మీరు చెప్పి మీ సీఎం గారు చిన్నములుగను దత్త తీసుకోవడం జరిగింది. దానిలో ఇంకా పూర్తి చూత ఈ వరకు చూత చేయని ఉన్నది. మళ్ళీ దానిలో బాత్రూములు అయినా ఏదైనా కానీ ఇవి కాలేదు. మీరు బీసీ రుణమాఫీ అన్నారు, దళితులకు దళిత బంధు అన్నారు, అది సుత పూర్తిగా ఇయ్యలేదు. ముఖ్య కార్యకర్తల సమావేశమై మొన్న జరిగినటువంటి టీఆర్ఎస్ నాయకులు అర్థం లేకుండా గత ప్రభుత్వం లాగా మోసం చేసినట్టు కాకుండా మా ప్రభుత్వం పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులను ఇందిరమ్మిళ్లను యాక్టిఫై చేసి మేము సెలెక్ట్ చేసినాం. దాన్ని కొంతమంది ఏదో తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో ఎలాంటి అవకతవకలు లేవు. దీని మీద స్పందించి మీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ ఇచ్చిన లిస్టులో ప్రతి ఒక్కరు లబ్ధిదారులే. మీలాగా మేము మాటలు చెప్పి మోసం చేసే ప్రభుత్వం మాది కాదు. మీలాగా మోసం చేసే నాయకులు కూడా మా దగ్గర లేరు. దీని మీద మీరు వెంటనే బేషరతుగా మీరు మొన్న చేసిన దానికి వెనక్కి తీసుకోవాలని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను. మండల సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో మొన్న గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎన్నో అవినీతి కార్యక్రమాలకు అడ్డాగా మారినటువంటి టీఆర్ఎస్
ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చుకున్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క మండలంలో కానీ రాష్ట్రంలో కానీ మా వివిధ గ్రామాల్లో కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే విధానంలో వాళ్ళు ఫెయిల్ అయినా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చి ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగడం చాలా సిగ్గుచేటు. బీసీ బంధు కానీ దళిత బంధు కానీ దళితులకు తీవ్రమైన అన్యాయం చేసినటువంటి చరిత్ర ఈ టీఆర్ఎస్ వాళ్ళది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిరో వాళ్ళకే అర్థమవుతలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రేవంత్ అన్న సర్కార్లో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలోనే అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఈ మండలంలో కోట్ల నిధులను సమకూరుస్తూ అలాగే ఇందిరమ్మ ఇల్లు కానీ రాజు యువశక్తి రాజు యువ వికాసం కానీ పారదర్శకంగానే నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా మేమందరం శాయశక్తుల కృషి చేస్తున్నాం. దీన్ని అనవసరంగా అబాసు పాలు చేయడం కరెక్ట్ కాదని ఇలాంటి నీచమైన చర్యలకు దిగితే కబడ్దారని మరొకసారి హెచ్చరిస్తూ జై కాంగ్రెస్, వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ నగర్ నాయకత్వం. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.